బాగా వచ్చింది వాల్. మేము అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇక్కడ కూడా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న దాంతోనే షీ ఫిల్డ్ ఇట్ ఆల్. సో ఐ థింక్ తన ఒక అరటిపండు గెల్ల మాత్రం ఇక్కడ వేసింది. సో ఈ తిలకం లాంటి ఉంది కాబట్టి దాంట్లో తిలకం లాంటి మిర్రర్ పెట్టింది. ద మెయిన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ లిపాన్ ఆర్ట్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్ముడు వ్లాగ్స్. కొన్ని ఎపిసోడ్స్ ముందు చూసారంటే మా గ్రీట్ రూమ్ లో ఒక బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్, ఒక వాల్ మ్యూరల్ పై విద్యా మాతృబుధం చూసుంటారు. సో అదే రూమ్ లో ది అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ లో మేము ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ చేసాము. సో అగైన్ విద్యా మాతృబుధమే ఇది మా కోసం చేశారు. సో మరి ఆ వాల్ ఏంటో, ఆ డీటెయిల్స్ ఏంటో అవన్నీ చూసేద్దామా? పదండి నాతో. సో ఇది ఆ బ్యూటిఫుల్ వాల్. చాలా చాలా బాగా వచ్చింది వాల్. మేము అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో ఈ వాల్ కి ఏం చేద్దాం అనుకున్నప్పుడు లిపాన్ ఆర్ట్ చేద్దామని విద్య చెప్పింది. అండ్ దిస్ ఇమేజ్ వాజ్ ఆల్రెడీ ఎవరో ఇండియాలో ఎవరో చేసినట్టున్నారు. సో ఇన్స్టాలో చూసాము. సో ఈ వాల్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చేద్దామని చెప్పింది విద్య. సో ఇక్కడ చూసారంటే ఒక బ్యూటిఫుల్ గోపురం, అండ్ దెన్ ఒక చాలా అందమైన ఒక కామధేను, ఒక కౌ అండ్ కాఫ్ అన్నమాట. దెన్ ఒక టెంకాయ చెట్టు, అండ్ దెన్ 2 birds. సో ఇక్కడ ఎంటీగా ఎందుకు వదిలామంటే షీ సెడ్ లెట్స్ హ్యాంగ్ 2 beautiful bells అని చెప్పింది. అండ్ దెన్ ఈ వాల్ వచ్చి ఒక పిక్చర్ ఫ్రేమ్ లాగా తను ఇమాజిన్ చేసుకొనింది. సో మీరు చూసారంటే ఈ వాల్ ఇంతకు ముందు ఎలా ఉండింది అంటే ఇది ఒక వర్క్ స్పేస్ అన్నమాట, ఒక కంప్యూటర్ డెస్క్ ఉండేది. సో ఇల్లు కట్టించినప్పుడే అలానే వచ్చింది. సో ఈ పక్కన షెల్ఫ్స్ లో అన్ని ఏవేవో చెత్త సామాన్లు పెట్టుంటాను, మీరు చూడొచ్చు. సో అండ్ దెన్ ఆ డెస్క్ ని మొత్తం బ్రేక్ చేసేసి అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ లాగా కావాలి అని చెప్పేసి విద్య హ్యాడ్ దట్ ఐడియా. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ సైడ్ ఆఫ్ ద వాల్స్ చూసారంటే ఇక్కడ తను ఇది ప్లెయిన్ వాల్ ఉన్నింది. సో దీనికి ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ కాల్డ్, బట్ షీ గాట్ దిస్ వన్. అండ్ ఇది ఒక హార్డ్ వుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అండ్ దెన్ అగైన్ షీ పెయింటెడ్ ఇట్. అండ్ షీ టోల్డ్ మీ పెయింటింగ్ దిస్ వాజ్ రియలీ టఫ్. చాలా కోట్స్ వేసాను అనింది. నాకు ఈ పెయింటింగ్ ఎంత నచ్చిందో అంతకంత నాకు ఈ షెల్ఫ్స్ నచ్చింది. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. చాలా చాలా బాగా వచ్చేసింది ఈ గ్రీన్ కలర్. ఇట్స్ వెరీ వెరీ ట్రెడిషనల్. అండ్ ఈ షెల్ఫ్ కి తను చెప్పింది మనకు ఆల్రెడీ ఉన్న షెల్ఫ్స్ మొత్తం తీసేసి షీ పెయింటెడ్ ఇట్ ఫుల్లీ గ్రీన్ అండ్ దెన్ అక్కడ చుక్కల ముగ్గు పెడదాము అనింది. అండ్ ఐ ఆల్సో లవ్ దట్ ఐడియా. సో మీరు ఇక్కడ చూసారంటే వైట్ పెయింట్ తో తను ఇట్లా 2 sides చుక్కల ముగ్గు. నేను అనుకున్నా మొత్తం వేస్తుందని, బట్ తను చెప్పింది లేదు, మనం ఏదైనా డెకోర్ పీస్ పెడతాం కాబట్టి అది ఇలా బార్డర్ లాగా ఉంటే బాగుంటుంది అని షీ జస్ట్ డిడ్ దిస్ పెయింటింగ్. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఈ 2 షెల్ఫ్ ని దేంతో ఫిల్ చేయాలన్నప్పుడు దీనికోసం అన్ని కొనకుండా మా ఇంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీసెస్ తీసుకొచ్చి డెకార్ పీసెస్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో ఆల్రెడీ, అవి తీసుకొచ్చి ఫిల్ చేస్తానని విద్య డిడ్ దిస్ ఆన్ హర్ ఓన్. అండ్ ఇక్కడ చూసారంటే నేను ఒక డైనింగ్ సెట్ తీసుకొచ్చాను రాజస్థాన్ నుంచి, బట్ ఐవ్ నెవర్ యూస్డ్ ఇట్ బికాస్ అది కొంచెం బ్లాక్ గా మెయింటెనెన్స్ ఇస్ వెరీ హార్డ్ అని అక్కడ పెట్టాను. అది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. అండ్ వన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ అగైన్ ఇది మా అమ్మది. ఇది ఆల్మోస్ట్ ఒక 50 years old దీపాలు. ఇది ఆల్రెడీ వేరే దిక్కు ఉండింది, అది తీసుకొచ్చి పెట్టింది. అండ్ కింద చూస్తే మేము ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు పాలు పొంగిటానికి వచ్చింది. సో అది. అండ్ ఇది ఒకటి ఐ లవ్డ్ ఇట్. ఇది యాక్చువల్లీ మాకు ఒకరు మా ఇంటికి గిఫ్ట్కి ఇచ్చారు. ఇది మీరు చూసారంటే ఇది ఫుల్ వుడ్ ఉండింది, బట్ విద్య జస్ట్ పెయింటెడ్ ఇట్ టు గోల్డ్ టు మ్యాచ్ దిస్ థీమ్, బ్రాస్ థీమ్తో. సో అండ్ దెన్ ఇక్కడ కూడా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న దాంతోనే షీ ఫిల్డ్ ఇట్ ఆల్. పైన చూసారంటే ఆ చెంబు వచ్చి చెప్పాను కదా మా స్ట్రీట్ లో ఒక అమ్మవారి గుడి ఉంది, ఎల్లమ్మన్ గుడి. ఆ గుడిలో కుంభాభిషేకం చేసినప్పుడు మాకు ఒక చెంబు ఇచ్చారు, కుంభాభిషేకం చేసిన చెంబు. సో అది కూడా ఇక్కడ పెట్టాము. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. బట్ ఇంకొక ఐ థింక్ 2-3 shelves ఎంటీగా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రష్ అండ్ బై, నింపాలని ఐ డోంట్ వాంట్ టు బై. సో నేను వెళ్ళినప్పుడు, ఇండియాకి వెళ్ళినప్పుడు ఆర్ ఇక్కడెక్కడైనా నేను ఒక మంచి పీస్ చూసానంటే
I might add that in. So I'm debating still if everything should be brass, but ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే we already have a wood and then ఒక ceramic jar ఉంది. సో ఇవి కూడా తీసేసి మొత్తం బ్రాస్ గా అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? మొత్తం బ్రాస్ ఐటమే పెడితే బాగుంటుందా, ఆర్ ఈ షెల్ఫ్స్ కి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మీరు ప్లీజ్ లెట్ మీ నో. కమెంట్స్ లో చెప్పండి ఏది ఉంటే బాగుంటుంది అని, ఏమేమి ఐటమ్ పెడితే బాగుంటుంది, ఆర్ ఓన్లీ బ్రాసా ఆర్ వుడ్ పెడదామా అనేది. ఐ రియల్లీ నీడ్ యువర్ సజెషన్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో అండ్ దెన్ షెల్ఫ్స్ అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు దిస్ బ్యూటిఫుల్ మెయిన్ పిక్చర్. తన అనేది ఇది ఒక ఫ్రేమ్ లాగా కావాలి అన్నప్పుడు కింద బార్డర్ కి గోల్డ్ ఇచ్చేసింది. సో ఇట్స్ మోస్ట్లీ గ్రీన్ అండ్ గోల్డ్. మీరు పైన చూసారంటే ఇట్స్ లైక్ అష్టలక్ష్మి అనమాట. సో బ్రాస్ తో అగైన్ దిస్ ఇస్ ఆల్ బ్రాస్ కాబట్టి, సో అష్టలక్ష్మి బ్రాస్ ఇది వచ్చి నేను ఇండియా అమెజాన్ లో ఆర్డర్ చేశాను. అండ్ వీ ఫెల్ట్ దట్ ద టూ సైడ్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంకా ఏమన్నా పెయింట్ చెయ్యాలా అనేది వీఆర్ స్టిల్ డిబేటింగ్, బట్ ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు లీవ్ ఇట్ లైక్ దిస్ ఫర్ నౌ. The main thing is this is Lipan art. So tanu idi mottham meer ikkada chusarante I can touch and show you. It's all clay and it was not easy at all. Tanu mundu sketch veseskoni meer chusarante aa clay, it was like a play dough. అది మొత్తం ఇంత తీసుకొని కొంచెం కొంచెంగా రోల్ చేసి దాన్ని సన్న ఇట్లా చేసేసి ఐ సా హర్ వన్ డే డూయింగ్ ఇట్. ఐమ్ లైక్ ఓ మై గాడ్, చాలా చాలా కష్టము. అండ్ ఐ థింక్ షీ పుట్ అ గ్లూ అండ్ దెన్ దాన్ని ఇలా చేసుకుంటూ వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ విద్యా, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ దెన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ కలర్ ఏం వేద్దామని. నాకు మనకు ఇండియాలో ముగ్గు వేసినప్పుడు, ఆ చుక్కల ముగ్గు వేసినప్పుడు ఎర్రమట్టితో ఒకటి వేస్తారు కదా బార్డర్. సో ఐ టోల్డ్ హర్ ఐ లైక్ దట్ కలర్, దట్ విల్ యాడ్ మోర్ ఆఫ్ ట్రెడిషనల్ టచ్ అని చెప్పేసి, సరే ఆ కలర్ మన ఇది ఒక టెంపుల్ లాగే కదా, సో టెంపుల్ వాల్కి యాడ్ చేద్దామని యాడ్ చేసింది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గోపురం. మీరు ఇక్కడ చూసారంటే షీ యాడెడ్ సమ్ మిర్రర్స్ ఆల్సో. యాక్చువల్లీ షీ గాట్ లాట్ ఆఫ్ షేప్స్ ఆఫ్ మిర్రర్స్, రౌండ్ ఉంది. సో ఈ తిలకం లాంటి ఉంది కాబట్టి దాంట్లో తిలకం లాంటి మిర్రర్ పెట్టింది. అండ్ ఈ వాల్లో మై బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ లైక్ ఇస్ దిస్ కామధేను కౌ అనమాట. ఈ ఆవు దూడ చాలా చాలా అందంగా చేసింది. అసలు మీరు ఆవు ఫేస్ చూస్తే అంత కళగా ఉంది. యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఏదో నిజంగా ఒక ఆవు ఆ దూడ. లైక్ దిస్ ముక్కు బ్లాక్ లో అండ్ షీ యాడెడ్ సమ్ ఆరెంజ్ టచ్, కళ్ళు, ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ యూ సీ దీస్ ఆల్ ఆర్ అగైన్ మిర్రర్స్. ఇవన్నీ మిర్రర్తో చేసి తర్వాత ఇది యాక్చువల్లీ మళ్ళీ క్లేతో చేసి గోల్డ్ పెయింట్ చేసింది. సో బ్యూటిఫుల్. ఈ మాల దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ కామధేను. అండ్ మీరు కామధేను గోపురం, ఇట్ ఇస్ సో ట్రెడిషనల్. అండ్ ఇక్కడ వస్తే యూ విల్ సీ అరటి చెట్టు. సో అరటి చెట్టులో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్. సో లైక్ వాഴപ്പూ దట్ అరటి పువ్వు వేద్దామా, అరటి పండు వేద్దామా. సో ఐ థింక్ తను ఒక అరటి పండు గెల్ల మాత్రం ఇక్కడ వేసింది ఎల్లోలో. అండ్ అక్కడ గ్రీన్ లో చూస్తే దట్ వాజ్ వాഴപ്പൂ, దట్ ఈస్ అరటి పువ్వు. సో అది పర్పుల్ అనుకొని ఫస్ట్ షీ పెయింటెడ్ పర్పుల్. ఐ టోల్డ్ హర్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బి పర్పుల్ అన్నట్టు. ఆ కలర్ ఒరిజినల్ కలర్ అంతగా అందగించలేదు. సో తర్వాత మళ్ళీ తను గ్రీన్ తో చేసింది, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, చాలా బాగుంది. అండ్ దెన్ ఈ రెండు బర్డ్స్ ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దెన్ కావాలని ఈ స్పేస్ వదిలేసి, బికాస్ చెప్పాను కదా ఇది ఒక బ్రాస్ బెల్ యాడ్ చేయాలి అని. సో ఐ థింక్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్ ఫ్రేమ్ కి చాలా చాలా ఎఫర్ట్ తీసుకొని తను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఏం యాడ్ చేశానంటే ద లైట్స్. సో ఇక్కడ మీరు చూసారంటే స్ట్రిప్ లైట్స్ తీసుకొచ్చి ఇన్ బిట్వీన్ దిస్ ఈ వుడ్ కి నడి మధ్యన స్ట్రిప్ లైట్స్ ఇలా అటాచ్ చేసాము. సో బికాస్ నైట్ టైమ్స్ లో చూస్తుంటే లైట్లన్నీ ఆపేసి చూస్తే ఇట్ షుడ్ లుక్ లైక్ బ్యూటిఫుల్ పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్రేమ్ లాగా ఉండాలి. బయట నుంచి చూసే వాళ్ళకి కూడా ఇది అందంగా కనిపిస్తుంది అని, బికాస్ ఇట్స్ అ గ్రీన్ రూమ్, ప్రెటీ మచ్ స్ట్రీట్ ముందే ఉంటుంది మాకు. సో అందుకని అలా లైట్ తీసుకొచ్చింది. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐమ్ షూర్ దీని ముందు పిక్చర్స్ దిగితే చాలా చాలా బాగా వస్తుంది. అఫ్ కోర్స్ రీల్స్ కూడా, దట్ ఈస్ వన్ ఆఫ్ మై విజన్ ఫర్ దిస్ రూమ్. సో రీల్స్ సేమ్ ప్లేస్ లో ఇంట్లో చేస్తుంటే నాకే బోర్ కొడుతుంది. To see myself in different places in my house was the main idea behind
renovating this room. So ఈ రూమ్ మొత్తంని మేము రెనోవేట్ చేసింది. డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ వాల్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అని. మీరు చూస్తే ఆ వాల్లో ఇట్ హ్యాడ్ దట్ 100 stories of mine in the beautiful mural. దానికి టోటలీ ఆపోజిట్ గా ఒక పెయింటింగ్ ఇక్కడ. So again, thank you so much, Vidya, for doing a wonderful job. You are such a talented person, I'm telling you. So hope you all like my video. Thank you.